బాబు గారు పొత్తు పెట్టుకున్నంత మాత్రం భారతీయ జనతా పార్టీ పట్ల వాళ్ళ అనుకూల మీడియా మారిపోతుంది అనుకోవడం భ్రమ. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చంద్రబాబు గారి కంటే తెలుగుదేశాన్ని ప్రేమించేది రాధాకృష్ణ గారు, భువనేశ్వర్ గారి కంటే చంద్రబాబుని ప్రేమించేది రాధాకృష్ణ గారు. ఇక్కడ సామాజిక వర్గ సమీకరణమే కాదు, ఆయన పర్సనల్ ఎజెండా ఉంటుంది, ఆయన ఐడియాలజీ ఉంటుంది. పేరు కమ్యూనిస్టు, కమ్యూనిస్టులు అంటే బూర్జువా పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకం, కానీ అతిపెద్ద బూర్జువాలు కమ్యూనిస్టులే. దానికి సాక్ష్యం రాధాకృష్ణలు, రామోజీరావులు, వీళ్ళిద్దరు కమ్యూనిస్టులే, కానీ అతిపెద్ద బూర్జువాలు కూడా వీళ్ళే. అది విచిత్రం. అది పక్కన పెడితే రాధాకృష్ణ గారు ఆల్రెడీ తమ పేపర్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫినామినా, బీజేపీ విషయంలో వ్యతిరేక స్టోరీలు వస్తూనే ఉంటాయి. చంద్రబాబుని కాపాడుకొచ్చినట్టు ఎక్కడైనా బీజేపీని కాపాడుకొస్తున్నారని చూడండి. చంద్రబాబుదైతే గనక మర్డర్ చేసినా సరే రక్తం అనవసరంగా ఎవడో రాశాడని రాస్తారు, ప్రతి విషయాన్ని కవర్ చేసుకొస్తారు. బీజేపీని మాత్రం దోషిగా చూపెట్టే ప్రయత్నమే చేసుకొస్తున్నారు. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే పైత్యం. నిన్న ఆ సర్వే ఇచ్చారు జాతీయ మీడియా సంస్థలు. ఏమని సర్వే ఇచ్చారు వాళ్ళు? ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్లో 20 వస్తాయి అంటే తెలుగుదేశం పార్టీ కూటమికి 20 వస్తాయని రాశారు. ఇప్పుడు ఎన్డీఏలోకి తెలుగుదేశం వచ్చిందా, తెలుగుదేశంలోకి ఎన్డీఏ వెళ్ళిందా అంటే నేరేషన్, మీ మెదళ్ళు ఎలా ట్యూన్ అవ్వాలంటే తెలుగుదేశం పార్టీ చేతుల్లోకే బీజేపీ వెళ్ళిందని ట్యూన్ కావాలి. దట్ ఈజ్ ఆర్కే. కాకపోతే అది బీజేపీ వాళ్ళ దురదృష్టమో అదృష్టమో వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం.